ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ప్రభావం ఎంత తీవ్రమైందో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో విశ్లేషిద్దాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. 1 లైక్ ప్లీజ్. భారతదేశం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. IMF ప్రకారం 2025లో భారత్ జీడీపీ విలువ సుమారు $3.9 ట్రిలియన్ ఉండనుంది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, టెక్నాలజీ రంగం, విదేశీ పెట్టుబడులు అన్నింటిలోనూ భారత్ ప్రగతి బాటలో ఉంది. అయితే పాకిస్తాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, విదేశీ రుణాలు, విదేశీ నిధుల కొరత వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా లేదు. పాకిస్తాన్ జీడీపీ విలువ 2025 నాటికి $300 బిలియన్ తగ్గిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో యుద్ధం జరిగితే భారత్కు నష్టం, అభివృద్ధిలో వెనుకడుగు, పెట్టుబడుల తగ్గుదల, జాతీయ సంపద హాని, వేల కోట్ల డాలర్ల వ్యయం. పాకిస్తాన్కు నష్టం, తక్కువ స్థాయిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం. భారత్ వద్ద కోల్పోయేవి చాలా ఉన్నాయి, పాకిస్తాన్ వద్ద కోల్పోయేదేమీ లేదు అన్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. అంతిమంగా యుద్ధం ఎవరికీ మేలు చేయదు. అభివృద్ధి శాంతిలోనే ఉంటుంది.